जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी
నాతో పాటు చెప్పండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరహే నష్టప్రాయేష భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకీ ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అందరికీ స్వాగతం. మనం ఈ చార్ధామ్ యాత్రలో ప్రస్తుతం ఉత్తరకాశీలో ఉన్నాం. దీనికి గత 4-7 రోజులుగా ముందుగా బద్రీనాథ్, దానికంటే ముందు హరిద్వార్, ఆ తర్వాత బద్రీనాథ్, తర్వాత కేదార్నాథ్ ఇవన్నీ దర్శించుకొని 2 days బ్యాక్ ఉత్తరకాశీకి వచ్చాం. నిన్న తిరిగి మనము గంగోత్రి వెళ్ళి అక్కడ గంగోత్రి దర్శనం చేసుకొని, గంగమ్మ యొక్క దర్శనం చేసుకొని ఈరోజు తిరిగి యమునోత్రి వెళ్ళడానికి సిద్ధమయ్యాం. అయితే మనకి హరిద్వార్లో మాత్రమే అవకాశం దొరికింది ఈ విషయాలు దీని గురించి చెప్పుకోవడానికి. ఈరోజు మనం ఈ చార్ధామ్లో అతి ముఖ్యమైనటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి బద్రీనాథ్ గురించి చర్చించుకుందాం. 4 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, అన్నిటిలో అతి ముఖ్యమైనటువంటి పుణ్యక్షేత్రాలు 4 అన్నమాట. సో భారతదేశానికి 4 దిక్కులో కూడా 4 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. దాంట్లో తూర్పు దిక్కున జగన్నాథ్పురి, ఇది ఒక చార్ధామ్లో ఒక ముఖ్యమైనటువంటి పుణ్యక్షేత్రం అన్నమాట. ఎంతమంది వెళ్ళారు జగన్నాథ్పురి? సో ఆ తర్వాత దక్షిణంలో రంగనాథ స్వామి శ్రీరంగంలో ఉన్నారు. సో ఇది ఇంకొక పుణ్యక్షేత్రం అన్నమాట. ఆ తర్వాత పడమరలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రం ఏంటిది? ద్వారకా అన్నమాట. అది బద్రీనాథ్. ఓకే. సో ఇప్పుడు ఉత్తరాన ఉన్నటువంటి పుణ్యక్షేత్రం ఉత్తరం బద్రీనాథ్. సో ఇవి మన భారతదేశానికి 4 దిక్కులా ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు. ఈ 4 పుణ్యక్షేత్రాల వల్ల స్వామివారి యొక్క కృప వలన భారతదేశం ఎప్పుడు కూడా సనాతన ధర్మంలో పాటిస్తూ ఉంటుందన్నమాట. అయితే ద్వాపర యుగం అనంతరం ఎప్పుడైతే
శ్రీకృష్ణుడు తన స్వధామానికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ సనాతన ధర్మాన్ని లేదా శాస్త్రాలను పాటిస్తూ ముఖ్యంగా వారి యొక్క ఇంద్రియ తృప్తి కోసం అనేసి శాస్త్రాలలో చెప్పినటువంటి కొన్ని కార్యాలను చేస్తూ వచ్చారన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ధర్మ, అర్థ, కామ, చివరిది ఏంటిది చెప్పండి, అశోక్ గారు? మోక్షం. ఈ నాలుగిటిని పాటించాలి. కానీ ఏమైపోయిందంటే ధర్మము వదిలేశారు, మోక్షము వదిలేశారు. కేవలం వేటిని పాటిస్తున్నారు? డబ్బుల కోసం, తర్వాత కోరికలు తీర్చుకోవడం. సో ఇలా జీవిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా శాస్త్రాలలో చెప్పినట్లుగా యజ్ఞయాగాదులు చేస్తూ ఘోరమైనటువంటి జంతు బలిని ఇవ్వడం జరిగింది అన్నమాట. ఇస్తూ వచ్చారు. ప్రతి అడుగడుగున ప్రతి ఊరిలో లేకపోతే ప్రతి ప్రదేశంలో కూడా జంతు బలిని చేసేవారు అన్నమాట. యజ్ఞాలు చేసేవారు. యజ్ఞాలు చేసి ఆ యజ్ఞం తర్వాత ఒక జంతువుని బలి చేసేవారు. ఆ బలి చేసిన జంతువుని ఏం చేసేవాళ్ళు? తినేవాళ్ళు అన్నమాట. సో ఇలా కొనసాగుతుంది. కానీ ఆ ప్రజలందరికీ కూడా తెలియనటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, యజ్ఞం చేసినప్పుడు ఏ జంతువునైతే బలిస్తారో ఆ జంతువు శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉంటుందో ఆ ఆత్మకి ఒక మానవ శరీరం రావాలి. అర్థమవుతుందా? ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. సో అది ఎప్పుడు వస్తుంది మానవ శరీరం అంటే, ఆ యజ్ఞాన్ని నిర్వహించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులు కావచ్చు, లేకుంటే ఆ యజ్ఞంలో పాల్గొన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఎంతో నియమనిష్టలతో ఉండి, ముఖ్యంగా బ్రాహ్మణులు వాళ్ళు చదివేటువంటి మంత్రాలు ఏవైతే ఉంటాయో ఆ మంత్రాల యొక్క శక్తి ద్వారా ఆ జంతువు శరీరంలో ఉన్నటువంటి ఆత్మకి మానవ శరీరం అందరూ చూస్తుండగానే రావాలి అన్నమాట. అంటే ఆ బ్రాహ్మణులు అంత నిష్ఠతో ఉండాలి, మరియు ఆ మంత్రోచ్చారణ కూడా అంత స్పష్టంగా వాళ్ళు పలకగలిగే శక్తి ఉండాలి. అయితే ఇప్పుడు మనం ఉన్నటువంటి సమాజంలో ఎన్నో కార్యాలు నిర్వహిస్తున్నారు కదా మీరందరూ. గృహప్రవేశం అంటారు, లేకుంటే వివాహ కార్యక్రమాలు అంటారు, ఆ తర్వాత చనిపోయినప్పుడు అంతగా అంత్యక్రియలు ఉంటాయి. సో ఇవన్నీ నిర్వహించాలి అంటే కూడా ఒక అర్హత కలిగినటువంటి బ్రాహ్మణ్స్ ఉండాలి, బ్రాహ్మణులు ఉండాలి. ఏదో 4 మంత్రాలు చదవడం కాదు, వాళ్ళు చాలా నిష్ఠగా ఉండాలి అన్నమాట. పొద్దున్నే లెగాలి, కొన్ని నియమాలు ఉంటాయి. తర్వాత కొంచెం సేపు అయిన తర్వాతకి ఆ నియమాల దగ్గరికి వస్తాం. ఆ నియమాలు పాటించాలి, స్వామివారి సేవలు చేస్తూ ఉండాలి. అంతేగాని 10,000 ఇస్తే మేము ఈ కార్యం చేస్తాం, 50,000 ఇవ్వండి మేము ఈ కార్యం చేస్తాం, అలా కాదన్నమాట. అసలు ముఖ్యంగా బ్రాహ్మణుల యొక్క అర్హత ఏంటంటే వాళ్ళు డబ్బులు తీసుకోవద్దు, డిమాండ్ చేయొద్దు. సో ఎవరైతే డిమాండ్ చేశారంటే వాళ్ళు శూద్రుల కిందనే లెక్క. సో ఓకే, అదంతా ఇంకొక టాపిక్. సో ఇలా జరుగుతున్నటువంటి సమాజంలో, జంతువధ జరుగుతున్నటువంటి సమాజంలో మరి దీన్ని నిలపాలి కదా. దానికోసం బుద్ధుడు అవతరిస్తాడు అన్నమాట. ఎవరు? బుద్ధుడు. బుద్ధుడు ఎవరు?
విష్ణువు యొక్క అవతారం, దశావతారాలలో ఒకటి. సో ఆయన బుద్ధుడు అవతరించి ఆయన ఏం బోధించాడు? అహింస పరమో ధర్మ, అంటే హింసను పెట్టద్దు, అహింసగా ఉండండి, ఇదే పరమధర్మం అని అనేసి ఈ శాస్త్రాలు లేవు, ఏం లేవు, కేవలం ఏం చేయాలి, ఎటువంటి జంతువధ చేయొద్దు అని అనేసి ఆయన ప్రచారం చేశాడు. సో స్వయంగా భగవంతుడే వచ్చి చెప్పాడు కాబట్టి అందరూ నమ్మారు, విన్నారు. సో అప్పుడు భారతదేశంలో ఏమైపోయింది, ఈ యజ్ఞాలు చేయడం ఆపేసేసి మొత్తం అందరూ కూడా మళ్ళీ తిరిగి సాధారణమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు అన్నమాట. సో ఇలాంటి సమయంలో ఈ భారతదేశం అంతా కూడా ఇక బౌద్ధ మతం వ్యాపించిపోయింది. అయితే ఇప్పుడు చెప్పుకున్నాం కదా 4 ముఖ్యమైనటువంటి పుణ్యక్షేత్రాలు, ఏంటివి అవి? సో ఈ 4 పుణ్యక్షేత్రాలలో భగవంతుడు ఉన్నాడు, స్వామివారి యొక్క మందిరాలు ఉన్నాయి అనేసి శంకరాచార్యులు అవతరించడం జరిగిందన్నమాట. సో శంకరాచార్యులు ఎవరు? శివుడు స్వయంగా ఆది శంకరాచార్యుడి యొక్క అవతారం అవుతాడన్నమాట. ఆయననే స్వయంగా శివుడే వచ్చేసి శంకరాచార్యుడిగా అవతరించేసి ఆయన ఏం చేశాడంటే ఈ 4 పుణ్యక్షేత్రాలలో ఆయన ఇక్కడ బౌద్ధ మతం గురించి ప్రచారం జరగొద్దు అని అనేసి, లేదా బౌద్ధ మతం ఇక్కడికి రావద్దు అని అనేసి ఏం చేశాడంటే ఆయన యొక్క శంకర మఠాలు ఉన్నాయి కదా, ఆ మఠాలను ఏర్పాటు చేయడం జరిగింది అన్నమాట. ఏర్పాటు చేసి అక్కడ వైదిక సంస్కృతి గురించి బోధించడం జరిగింది. ఓకే, అర్థమైందా చరిత్ర అంతా? సో ఈ సనాతన ధర్మాన్ని తిరిగి స్థాపించడం అనేది ఎక్కడ జరిగింది? ఈ 4 పుణ్యక్షేత్రాలలో ప్రారంభించడం జరిగిందన్నమాట. సో అలా చేస్తూ ఈ 4 పుణ్యక్షేత్రాలలో ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో ఆయన యొక్క శంకర సిద్ధాంతాన్ని, తత్వాన్ని బోధిస్తూ ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. సో దాంట్లో భాగంగానే ఈ బద్రీనాథ్లో కూడా ఒక ఆయన మఠాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో అప్పటి నుంచి ఈ బద్రీనాథ్ అనేది ప్రజలలోకి ఎక్కువగా తెలిసిపోయింది. సో అందుకే అందరూ అంటారు ఈ బద్రీనాథ్ ఎవరు వల్ల వచ్చింది అని అనేసి, శంకరాచార్యుల వల్ల అనేసి. కానీ ఈ దివ్యక్షేత్రాలన్నీ కూడా కల్పాంతం నుంచి ఉన్నాయి. ఎప్పటి నుంచి ఉన్నాయి? కల్పాంతం నుంచి ఉన్నాయి అన్నమాట. సో కల్పం అంటే మనకు తెలిసింది వృక్షం. సో మనం ఉండేటువంటి యుగం ఏంటిది? కలియుగం. కలియుగం ఎన్ని సంవత్సరాలు? మా భక్తి శాస్త్రి స్టూడెంట్స్ చెప్తారు ఎన్ని సంవత్సరాలు అంటే 4,32,000 సంవత్సరాలు. సో ఈ 4,32,000 సంవత్సరాలలో ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయి? సుమారు 5,000 సంవత్సరాలు గడిచాయి. ఇంకా 4,27,000 సంవత్సరాల పాటు కలియుగం కొనసాగుతుంది. దీనికంటే ముందున్న యుగం ఏంటిది? ద్వాపర యుగం. ద్వాపర యుగం ఎన్ని సంవత్సరాలు? చూడండి, మా గురుకుల స్టూడెంట్ చెప్తున్నాడు 8,64,000 ఇయర్స్ అన్నమాట. అంటే 8,64,000 సంవత్సరాలు. ఆ తర్వాత దానికంటే ముందున్న యుగం ఏంటిది? త్రేతాయుగం. త్రేతాయుగం ఎన్ని సంవత్సరాలు? సింపుల్, 4 యాడ్ చేయండి. 8,64,000 సంవత్సరాలకి 4,32,000 సంవత్సరాలు యాడ్ చేయండి. 12,69,000 సంవత్సరాలు. దానికంటే ముందు ఇంకొక యుగం ఏంటిది? కృతయుగం లేదా సత్యయుగం అంటారు. అదెన్ని సంవత్సరాలు? 17 లక్షలు.
సో ఇదంతా కలిపితే ఇవన్నీ ఒక యుగం యొక్క టైం అన్నమాట. సో కలియుగం 4,32,000 సంవత్సరాలు, ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు, త్రేతాయుగం 12,69,000 సంవత్సరాలు, సత్యయుగం 13 లక్షల సంవత్సరాలు చిల్లరన్నమాట. సో ఇవన్నీ కలిపితే ఏమవుతుంది? ఒక కల్పం. ఇలాంటివి 1000 సార్లు జరిగాయి అనుకోండి. అంటే ఇప్పుడు చెప్పాం కదా, ఈ 4 సైకిల్ అనేది, ఒక చక్రం అనేది ఎన్నిసార్లు జరగాలి? 1000 సార్లు గడవాలి అన్నమాట. అప్పుడు దాన్ని ఏమంటారు? దివ్య యుగం. అంతేనా? సో ఇదంతా బ్రహ్మకి 12 గంటలు, మనకి 12 గంటలు ఎంత? ఒక పగలు లేదా ఒక రాత్రి. కానీ బ్రహ్మకి 12 గంటలు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇప్పుడు మనం చెప్పుకున్నాం అంతా అన్నమాట. సో మళ్ళీ అంతే రాత్రి. అలా 30 రోజులు, అలా 1 సంవత్సరం, అలా 100 సంవత్సరాలు బ్రహ్మ జీవిస్తాడు అన్నమాట. ఇప్పుడు ఉన్నటువంటి బ్రహ్మ ఎన్ని సంవత్సరాలు అంటే ఆయనకి 50 సంవత్సరాలు గడిచాయి అన్నమాట. ఇంకా 50 సంవత్సరాల పాటు ఆయన ఉంటాడు. సో అంటే ఇప్పుడు ఉన్నటువంటి మనం దర్శించినటువంటి ఏ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి ఉన్నాయి? ఇలా కల్పాంతం నుంచి, అంటే కల్పం ఎప్పుడైతే స్టార్ట్ అయ్యి అప్పటి నుంచి ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు అన్నమాట. భూమి పుట్టిన కాడి నుంచి కొంచెం వెనక్కి జరిగింది. సో అయితే ఈ 4 యుగాలలో కూడా 4 యుగ ధర్మాలు ఉంటాయి అన్నమాట. అంటే ఏ టైంలో ఏమేం చేయాలి అని అనేసి. రాత్రి మనమంతా ఏం చేయాలి? నిద్రపోవాలి. పగలు పని చేయాలి. కానీ ఇప్పుడు ఏమైపోయింది? రాత్రి పని చేయడం, పొద్దున నిద్రపోవడం, నైట్ షిఫ్ట్లు. మళ్ళీ మనం గొప్పలు చెప్పుకోవడం, సాఫ్ట్వేర్ ఇంజనీర్ మావాడు, అది ఇది, నెలకి 4 లక్షల ప్యాకేజీ. సో ఈ ధామాలు కూడా ఒక్కొక్క యుగానికి సంబంధించినవి అన్నమాట. ఈ 4 ధామాలు చెప్పుకున్నాం కదా, ఈ 4 ధామాలు కూడా ఒక్కొక్క యుగానికి సంబంధించినవి. సో బద్రీనాథ్ వచ్చేసి అది ఉత్తరాన ఉన్నటువంటిది. ఇది తపస్య అంటే సత్యయుగంలో ఉన్నటువంటిది అనమాట. సో సత్యయుగంలో ఏం చేయాలని చెప్పారు? తపస్సు చేయాలి అన్నమాట. మనం చెప్పుకున్నాం కదా ఏ సమయంలో